సో ఇప్పుడు అక్షరం ఎడ్యుకేషన్స్ అనేది కొత్త యాప్ మనం లాంచ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇక్కడ నేను యాప్ అనేది నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను చూడండి. సో మన యాప్ అనేది ఇలా ఉండబోతుంది. ఈ యాప్లో మనం వీడియో క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉంచుతున్నాము. ఆ తర్వాత టెస్ట్ సిరీస్లు అవైలబుల్గా ఉంచుతున్నాము. అంటే ఇక్కడ మనకి బోత్ అవైలబుల్గా ఉంటాయి. అంటే పెయిడ్ ఉంటాయి, ఫ్రీ కూడా ఉంటాయి. ఓకే, సో ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి, పెయిడ్ టెస్ట్ సిరీస్ ఉంటాయి. అలానే ఫ్రీ వీడియో క్లాసులు ఉంటాయి, పెయిడ్ వీడియో క్లాసెస్ ఉంటాయి. ఓకే, సో ఎవరైతే పెయిడ్ తీసుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ ఒక సెట్ లాగా మొత్తం అక్కడ అవైలబుల్గా ఉంటాయి. అలానే పెయిడ్ టెస్ట్ సిరీస్ కూడా ప్రతి మీరు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో, మీరు ఏబిపిఎస్సి ప్రిపేర్ అవ్వచ్చు, ఆర్ఆర్బి ప్రిపేర్ అవ్వచ్చు, లేదా టీజీపీఎస్సి ప్రిపేర్ అవ్వచ్చు. మీరు ప్రిపేర్ అయ్యే ప్రతి ఎగ్జామ్కి సంబంధించి ప్రతి సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో, సపోజ్ జాగ్రఫీ తీసుకున్నారంటే జాగ్రఫీలో ప్రతి టాపిక్ మీద ఎగ్జామ్ మనకి ఓల్డ్ స్టైలే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు యాప్ చేంజ్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను. ఈ న్యూ యాప్ ఏదైతే ఉంటుందో దీన్ని ఛానల్కి సంబంధించిన డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను. అలానే ఈ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను. ఇంతకుముందు మన సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, వీడియో క్లాసులు కానీ మన యాప్ ఏదైతే ఉంటుందో దీన్ని మీరు ఎలా డౌన్లోడ్ చేసుకొని ఎలా యూజ్ చేసుకున్నారో దీన్ని కూడా అలానే యూజ్ చేసుకోండి. దీనికి సంబంధించి రెగ్యులర్గా మీకు కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, జీకే అవ్వచ్చు, అవన్నీ ఫ్రీగా దీంట్లోనే ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అలానే ఎవరైతే పెయిడ్ టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇదిగో ఈ విధంగా పెయిడ్ టెస్ట్ సిరీస్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. ఓకే, సో ప్రజెంట్ ఆర్ఆర్బి అలానే డిఎస్సికి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేవి యాడ్ చేయడం అనేది జరిగింది. ఒక 2-3 డేస్లో ఏపీఎస్సి, టీజీపీఎస్సి, ఏపీ పోలీస్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో కొత్తగా రిలీజ్ అయిన ఈ యాప్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా ఇంతకుముందు ఎలా డౌన్లోడ్ చేసుకొని ఎలా యూజ్ చేసుకున్నారో మీరు సేమ్ అలానే డౌన్లోడ్ చేసుకొని యాప్ ఇన్స్టాల్ అనేది చేసుకోండి, యూజ్ చేయండి. థ్యాంక్ యూ. యాప్ ఆల్రెడీ లాంచ్ అయింది. మీకు టెస్ట్ సిరీస్ కావాలంటే దాంట్లో లాగిన్ అవ్వండి, అలానే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక మనం ఈ వీడియోలో చూడబోయేది ఏంటి అంటే లాస్ట్ టెట్ డిఎస్సిలో జరిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మనం లెసన్ బై లెసన్ ఇక్కడి నుంచి సిరీస్ లాగా వెళ్ళిపోతాం. ఓకే, సో 6th క్లాస్ సోషల్లో మొదటి లెసన్ అయినటువంటి సౌర కుటుంబంలో మన భూమి అనే లెసన్ని తీసుకొని దీంట్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏంటి, అలానే నెక్స్ట్ మనకి రాదగ్గ క్వశ్చన్స్ ఏంటి అనేది 1 by 1 చూసుకుంటూ వెళ్దాం. ఓకే, సో మొట్టమొదటిగా ఈ టాపిక్ చూడండి. సౌర కుటుంబంలో భూమి. సో లెసన్ పేరు ఇలా ఇచ్చారండి. 6th క్లాస్ సోషల్లో జాగ్రఫీలో మొత్తం మనకి 4 లెసన్స్ ఉన్నాయి. మొదటిది సౌర కుటుంబంలో మన భూమి. రెండో లెసను భూమి గురించి ఉంటుంది, అంటే చలనాలు ఎలా ఉంటాయి, అక్షాంశ రేఖాంశాలు వీటి గురించి ఉంటుంది. మూడోది పటాలు ఏర్పరచడం గురించి ఉంటుంది. నాలుగోది భూస్వరూపాలు. ఇలా 4 లెసన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ 4 లెసన్స్ నుంచి ఖచ్చితంగా 3 నుంచి 4 క్వశ్చన్స్ పడతాయండి. ఎందుకంటే రీసెంట్గా జరిగిన టెట్ డిఎస్సిలో కూడా, టెట్లో అవ్వచ్చు అలాంటి డిఎస్సిలో రెండింటిలో కూడా క్వశ్చన్స్ అనేవి పడినాయి. సపోజ్ భూస్వరూపాలు అనే లెసన్ మీరు తీసుకున్నారనుకోండి, ఆంధ్ర కాశ్మీర్గా దేన్ని పరిగణిస్తారనే క్వశ్చన్ అనేది పడింది. ఓకే, సో ఈ సౌర కుటుంబంలో భూమి అనే లెసన్ కనుక చూసుకుంటే హేలీతో ఒక చుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తున్నాయని చెప్పి క్వశ్చన్ అనేది అడగడం అనేది రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో. ఓకే, సో మరి ఈ లెసన్ని పూర్తిగా మనం అర్థం చేసుకొని దీని తర్వాత ఈ లెసన్ చివరిలో మనం ఈ లెసన్ నుంచి రాబోయే ఎంసీక్యూస్ ఏముంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమున్నాయి 1 by 1 చూద్దాం. రైట్, సో సౌర కుటుంబంలో భూమి అనే టాపిక్ మనం గమనించినప్పుడు ఈ టాపిక్లో సబ్ టాపిక్స్గా మనం ఏమేమి గమనిస్తామో చూద్దాం. ఫస్ట్ మొట్టమొదటిగా ఖగోళ వస్తువులు అంటే ఏంటి అనే అంశాన్ని చూస్తాం. ఓకే, సో ఖగోళ వస్తువులు అంటే ఏంటి అనే అంశాన్ని మనం చూసిన తర్వాత నెక్స్ట్ నక్షత్ర రాసులు అంటే ఏంటి, నెక్స్ట్ సౌర కుటుంబం అంటే ఏంటి, నెక్స్ట్ సౌర కుటుంబానికి మూలాధారమైన సూర్యుడి గురించి చూస్తాం. ఓకే, సూర్యుడి గురించి చూస్తాం. నెక్స్ట్ సూర్యుని తర్వాత మనకి గ్రహాల గురించి చూస్తాం. మరి గ్రహాల్లో ఒకటైనటువంటి మనం నివసించే భూమి గురించి చూస్తాం. మరి భూమికి ఉన్నటువంటి ఏకైక ఉపగ్రహం చంద్రుడు. దీన్ని చూసే ముందు అసలు ఉపగ్రహాలంటే ఏంటి,
మరి భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం సహజ ఉపగ్రహం అయినటువంటి చంద్రుడు గురించి చూస్తాం. ఓకేనండి. ఇక దీని తర్వాత చిన్న చిన్న టాపిక్స్ అయినటువంటి గ్రహశకలాలు, ఉల్కలు, తోకచుక్కలు, నెక్స్ట్ ఈ విశ్వం, ఇటువంటి అంశాలన్నీ మనం గమనిస్తాం. ఓకే, రైట్. సో ఈ టాపిక్స్ అన్నీ ఇందులో చూస్తాం. దీంట్లోంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ పడిన అంశం ఏంటి అంటే గ్రహాల మీద నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి ఈ టాపిక్లో పడతాయి. నెక్స్ట్ సూర్యుడి నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి పడినాయి ఇప్పటివరకు పడిన వాటిలో. తర్వాత చంద్రుడి మీద నుంచి క్వశ్చన్స్ అనేవి ఎక్కువ పడినాయి. తోకచుక్కల్లో తోకచుక్క మీద క్వశ్చన్స్ అనేవి పడినాయి రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో. రైట్. సో 1 by 1 చూసుకుంటూ వద్దాం. సో బేసిక్గా ఈ లెసన్ స్టార్ట్ అవడమే వేసవి కాలంలో చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలో డాబా మీద పడుకుంటే మనకు ఆకాశంలో ఎన్నో రకాల అన్నీ కనిపిస్తూ ఉంటాయి. వీటిని ఏమంటారు అంటే ఆకాశంలో చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి. మరి వీటన్నిటినీ కలిపే ఖగోళ వస్తువులు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. మరి అసలు ఏంటి ఖగోళ వస్తువులు అంటే మన విశ్వంలో ఉన్నటువంటి సూర్యుడు, చూడండి, సూర్యుడు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, గ్రహాలు కావచ్చు, ఉపగ్రహాలు కావచ్చు, ఉల్కలు, తోకచుక్కలు ఇవన్నీ కలిపి మనకి ఖగోళ వస్తువులు అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. సూర్యుడు, చంద్రుడు, భూమి, గ్రహాలు, తర్వాత గ్రహశకలాలు, ఉల్కలు, తోకచుక్కలు, తోకచుక్కలు వీటన్నిటిని కలిపి మనం ఈ ఖగోళ వస్తువులు అనే పేరుతో పిలుస్తూ ఉంటామని చెప్పి చెప్పచ్చండి. తర్వాత నెక్స్ట్ మనకి ఇదే లెసన్లో ఇచ్చినటువంటి అంశం నక్షత్ర రాశులు. ఓకే, నక్షత్రాలు ఒక్కోసారి వివిధ రకాలైనటువంటి జంతువులు లేదా వివిధ రకాలైనటువంటి ఆకారాల రూపంలో ఒక ప్లేస్లో ఉండడం అనేది జరుగుతుంది. సపోజ్ మీరు బాగా గమనిస్తే మనకు తెలిసిన ఇటువంటి అంశం సప్తర్షి మండలం అని చెప్పి చెప్తుంటాం. మరి ఈ సప్తర్షి మండలం మనకి మన ప్రాంతంలో ఎక్కువగా పెళ్ళి జరిగిన టైంలో సప్తర్షి మండలం దగ్గర మనకి అరుంధతి నక్షత్రం అన్ని చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ప్రాచీన కాలంలో అంటే ఇప్పుడంటే మనకు అందరికి గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి. ఎటువంటి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మ్యాప్ ఆన్ చేసుకుంటున్నాం, డైరెక్షన్స్ పెట్టుకుంటున్నాం, డైరెక్ట్గా అట్లా వెళ్ళిపోతున్నాం. కానీ ప్రాచీన కాలంలో ఉదయం పూట అయితే ఇదిగో తూర్పు దిక్కు ఇది అని చెప్పి అర్థమవుతుంది. దిక్సూచి ఇది రాకముందు ఆయన ఏం మాట్లాడేది. ఓకే, ఉదయం పూట సూర్యుడు ఉదయిస్తున్నాడు కాబట్టి తూర్పు ఇటు పడమర అని చెప్పి లెక్క పెట్టుకున్నారు. మరి రాత్రిపూట ఏ దిక్కు ఎటువైపు అనేది ఎలా అర్థమవుతుంది అంటే సో ఆ కాలంలో ఉత్తరార్ధగోళంలో ఎవరైతే ఉన్నారో మరి ఈ ఉత్తరార్ధగోళం అంటే ఏంటి, దక్షిణార్ధగోళం అంటే అనేది నెక్స్ట్ లెసన్లో మనం చూద్దాం. ఓకే, సెకండ్ లెసన్లో వస్తుంది. ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి ప్రజల అందరూ ఉత్తరాన ఒక నక్షత్రం, ఉత్తరా నక్షత్రం లేదా నార్త్ స్టార్ అనేది ఒకటి గుర్తుపెట్టుకొని దీని ఆధారంగా సో ఇది ఉత్తర దిక్కు అని చెప్పి ఈ దిక్కును గుర్తుపెట్టుకొని మిగతాదంతా చూసేవాళ్ళు. ఓకే, దీని ద్వారా మిగతా అన్ని దిక్కులు ఫైండ్ అవుట్ చేసేవాళ్ళు. సో ఈ ఉత్తరా నక్షత్రాన్ని మనం ధ్రువ నక్షత్రం అనే పేరుతో కూడా పిలుస్తామండి. ధ్రువ నక్షత్రం, ఉత్తర నక్షత్రాన్ని మనం ధ్రువ నక్షత్రం అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. రైట్. మరి ఈ ఉత్తరా నక్షత్రం ఎందులో భాగం అండి అంటే సప్తర్షి మండలంలో ఈ ఉత్తరా నక్షత్రం ఈ సప్తర్షి మండలం ఆధారంగా ఈ ధ్రువ నక్షత్రాన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్పి చెప్పచ్చండి. ఓకే, ఉత్తర నక్షత్రాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే సప్తర్షి మండలాన్ని బట్టి అని చెప్పి. సో మీరు చూసే ఉంటారు ఆకాశంలో ఇలా ఒక 7 నక్షత్రాలు మనకి ఉంటాయి. సప్తర్షి నక్షత్రం అంటారు, సప్తర్షి మండలం అంటారు. ఇలా రెండో దగ్గర ఇక్కడ నక్షత్రం ఉంటుంది, అరుంధతి నక్షత్రం అని చెప్తుంటాం మనం. రైట్. సో ఇలా దీన్ని గుర్తుపెట్టుకొని ఈ నక్షత్ర రాశులు ఏవైతే ఉన్నాయో ఈ నక్షత్ర రాశుల గురించి ఇప్పుడు మనం చూడటం అనేది జరిగింది. వీటినే ఈ నక్షత్ర రాశులైన సప్తర్షి మండలాన్ని మనం ఇంగ్లీష్లో ఉర్సా మేజర్ అని చెప్పి పేరుతో పిలుస్తూ ఉంటాం. ఉర్సా మేజర్, సప్తర్షి మండలాన్ని ఉర్సా మేజర్ అనే పేరుతో పిలుస్తాం. ఓకే, సో ఇది మనకి నక్షత్ర రాశుల గురించి. మరి ఇప్పుడు సౌర కుటుంబం గురించి చూద్దాం. ఓకే,
ఓకే, ఇది మనకి ప్రీవియస్ ఇయర్స్లో ఒక డిఎస్ఏ కాదండి, మిగతా అన్ని ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మన టెక్స్ట్ బుక్ ఆధారంగా జరుగుతున్నటువంటి క్లాసులు. ఓకే, చూడండి, సౌర కుటుంబం. మరి సౌర కుటుంబం అంటే సూర్యుని చుట్టూ ఉన్నటువంటి తిరిగే గ్రహాలు. ఏ గ్రహాలు ఉంటాయండి? భూమి అంటే మనం నివసించే భూమితో పాటుగా ఉన్నటువంటి ఎన్ని గ్రహాలు ఉంటాయి? భూమితో పాటు 7 గ్రహాలు ఉంటాయండి. ఓకే, మరి నవగ్రహాలు అంటారు కదండి. మరి భూమితో పాటు ఏంటంటే ఇక్కడ 8 గ్రహాలే ఉన్నాయి కదా. మరి సూర్యుడు ఎవరు? సూర్యుడు ఒక నక్షత్రం అండి. సూర్యుడు ఒక నక్షత్రం. మరి నక్షత్రం గురించి మనం మాట్లాడుకుంటే నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు. వాటిలో ఉన్నటువంటి వాయువులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అది హీట్ని ప్రొడ్యూస్ చేసి ఈ నక్షత్రాలు స్వయం ప్రకాశకాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయండి. మన ఆకాశంలో కనిపించే నక్షత్రాలన్నీ కూడా మరి రాత్రిపూట కనిపిస్తున్నాయి. ఇవి చల్లగా ఎందుకు ఉంటున్నాయి అంటే సూర్యుడి కంటే చాలా దూరంగా ఉన్నాయండి మనకి. ఓకే, ఈ స్వయం ప్రకాశకాల నక్షత్రాలు సూర్యుని కంటే చాలా దూరంగా ఉండటం వల్ల మనకి చాలా చిన్నగా కనిపిస్తున్నాయి, మిణుకుమంటూ రాత్రిపూట కనిపిస్తూ ఉంటాయని చెప్పి మనం చెప్పవచ్చు. సూర్యుని కంటే పెద్దగా ఉన్న నక్షత్రాలు కూడా చాలా ఉన్నాయి మన విశ్వంలో అని చెప్పి చెప్పచ్చండి. ఓకే, మరి నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు, మరి గ్రహాలు స్వయం ప్రకాశకాలు అంటే కాదు. మరి సూర్యుడి నుంచి వచ్చే కాంతి ఏదైతే ఉంటుందో ఈ కాంతి మొత్తం గ్రహాల మీద పట్టడం వల్ల ఈ గ్రహాలు వెలుగుతున్నట్టు కనిపిస్తాయి. మనం చూస్తే మనకి ఆకాశంలో నక్షత్రాలు ఎలా కనిపిస్తున్నాయో వేరే గ్రహం నుంచో లేదా కొంచెం దూరం నుంచి చూస్తే ఈ కాంతి వల్ల మన భూమి కూడా రాత్రిపూట అంతే కనిపిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చండి. ఓకే, మరి భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం ఏది అంటే చంద్రుడు అని మనం చెప్పొచ్చండి. ఓకే, మరి చంద్రుడి గురించి మళ్ళీ మనం చూద్దాం. ఓకే, ఇక్కడ సౌర కుటుంబం అంటే సూర్యునితో పాటు సూర్యుని చుట్టూ తిరిగేటువంటి 8 గ్రహాలు. ఈ గ్రహాల యొక్క ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉపగ్రహాలు, వీటితో పాటు అక్కడ ఉండే ఈ గ్రహశకలాలు అవ్వచ్చు, అంటే యాస్ట్రాయిడ్స్ అంటాం, తర్వాత ఉల్కలు అంటాం, తర్వాత ఈ కక్షలో తిరిగే యాస్ట్రాయిడ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటి కలిపి సౌర కుటుంబం అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. మరి ఈ సౌర కుటుంబం ఎలా ఆ రకంగా ఒకే కక్షలో తిరుగుతుందంటే సూర్యుడి నుంచి వచ్చే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో, శక్తి ఏదైతే ఉంటుందో దీని ద్వారా ఆ గ్రహాలనే కక్షలో ఇలా స్థిరంగా నిలబడి ఇలా తిరుగుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఓకే, సో ఇది సౌర కుటుంబం. సౌర కుటుంబంలో భూమితో పాటు మరొక 7 గ్రహాలు, అంటే మొత్తం 8 గ్రహాలు సూర్యుడు అనే నక్షత్రం చుట్టూ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చండి. మరి ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించాలి. మరి 2006వ సంవత్సరం వరకు మనకి 9 గ్రహాలు ఉండేవి. ఓకే, 9 గ్రహాలు ఉంటాయి. మనకి టెక్స్ట్ బుక్లో ఈ పాయింట్ అనేది మెన్షన్ చేయడం అనేది జరిగింది 2006వ సంవత్సరం వరకు అని చెప్పి. మరి ఎందుకు మనకి ఇప్పుడు 8 గ్రహాలు ఉన్నాయి అంటే, సో ఇక్కడ ప్లూటో అనే ఒక గ్రహం ఉండేదండి మనకి ఇంతకుముందు. ప్లూటో అనే ఒక గ్రహం ఉండేది. ఓకే, ఈ ప్లూటో అనే గ్రహాన్ని 2006వ సంవత్సరంలో IAU ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనిట్ వాళ్ళు ఏం చేశారు అంటే ఈ ప్లూటో గ్రహాన్ని, దీనికి గ్రహానికి ఉండవలసినటువంటి లక్షణాలు లేవు. ఓకే, దీనికి సంబంధించినటువంటి అంటే ఇది తన చుట్టూ తాను తిరగటం కానీ సూర్యుని చుట్టూ తిరగటం కానీ ఈ రెండుకు సంబంధించిన కాలం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఒక్కొక్కసారి సరిగ్గా ఈ లెక్క అనేది కూడా సరిగ్గా ఉండటం లేదు అనే ఉద్దేశంలో దీన్ని దాని నుంచి తప్పించడం అనేది జరిగింది, గ్రహాల లిస్టులోంచి తప్పించడం అనేది జరిగింది. ఏ సంవత్సరం అండి? 2006వ సంవత్సరంలో ప్లూటోని గ్రహాల నుంచి తప్పించి దీన్ని ప్రస్తుతం ఒక మరగుజ్జు గ్రహం లేదా డ్వార్ఫ్ ప్లానెట్గా పరిగణించడం జరుగుతుంది అని చెప్పచ్చండి. రైట్, నెక్స్ట్ ఇక్కడ మనకి మొత్తం 8 గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు. ఇప్పుడు మనం సూర్యుడి గురించి మాట్లాడుకుందాం. సూర్యుడి తర్వాత గ్రహాలు, భూమి, ఉపగ్రహాలు ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. ఓకే, సో సూర్యుడు మనకి మనం నివసించే భూమి ఏదైతే ఉంటుందో ఈ భూమి మీద ఆధారభూతమైన ప్రత్యక్ష నారాయణుడు సూర్యుడు. ఓకే, మనకు కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరు అంటే సూర్యుడనే చెప్పాలి. సూర్యుడు లేకపోతే భూమి మీద మనగడ ఉండదు.
ఓకే, సూర్యకిరణాల వల్లే కిరణజన్య సంయోగక్రియ జరిగి మనకు ఆహారం లభిస్తుంది. ఇటువంటివన్నీ కూడా సో మనం తింటున్నాం అంటే దానికి కారణం సూర్యుడే అని చెప్పొచ్చు, మనం బతుకుతున్నాం అంటే కారణం కూడా సూర్యుడనే చెప్పొచ్చు. అందువల్ల సూర్యుడిని మన ప్రాచీనులు ప్రత్యక్ష నారాయణుడు, ఆదిదేవుడు ఇలా పిలుస్తూ ఉంటారండి. ఓకే, మనకి పొద్దున్నే సూర్యకిరణాలు ప్రశాంతంగా మనం పొద్దున్నే సూర్యకిరణాల దగ్గర నుంచి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో మీరు గమనించుకోవచ్చు. ఓకే, అందువల్లే మార్నింగ్ టైంలో సూర్య నమస్కారాలు కూడా చేసేవాళ్ళు. మనకి విటమిన్ డి వస్తుంది మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో అని చెప్తున్నారు. పాతకాలంలో వాళ్ళు ఇటువంటి గమనించే ప్రశాంతంగా తెల్లవారుజామున సూర్య నమస్కారాలు అనేవి ప్లాన్ చేస్తున్నారు. అలా చేస్తే విటమిన్ డి లభిస్తుందని చెప్పి, రైట్. ఓకే, ఇక చూద్దాం. సో సూర్యుడు బేసిక్గా ఒక నక్షత్రం అండి. సూర్యుడు గ్రహం కాదండి, సూర్యుడు నక్షత్రం. సో నక్షత్రం యొక్క మెయిన్ ఇదేంటంటే నక్షత్రాలు స్వయం ప్రకాశకాలండి. సూర్యుడు ఒక నక్షత్రం అని చెప్పి మనం తెలుసుకున్నాం. మరి సూర్యునికి భూమికి మధ్య గల దూరం ఎంత అని మనం చూసినట్లయితే 15 కోట్ల కిలోమీటర్లు. 15 కోట్ల కిలోమీటర్లు సూర్యునికి భూమికి ఉన్న మధ్య ఉన్నటువంటి దూరం అని చెప్పి మనం చెప్పచ్చండి. మరి సూర్యుడు పరిమాణంలో ఎంత ఉంటాడు అని మనం చూసినట్లయితే ఒక సూర్యుడు ఇలా ఉన్నాడు అనుకోండి. సూర్యుని ఉపరితలం మీద ఉష్ణోగ్రత మనం చూసినట్లయితే 6000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది సూర్యుని ఉపరితలంలో ఉంటుంది అని చెప్పుకోవచ్చు. మల్టిపుల్ టైమ్స్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ ఇది. ఆ తర్వాత మల్టిపుల్ టైమ్స్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ ఇది కూడా అడిగారు. ఓకే, సో నేను టాపిక్ చెప్తున్నప్పుడే ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ ఏంటి అనేది నేను డిస్కస్ చేస్తున్నాను, రైట్. సో మరి భూమితో పోలిస్తే సూర్యుడు ఎంత సైజులో ఉంటాడని చూస్తే, ఒక సూర్యుడిని మనం తీసుకుంటే ఈ సూర్యుల్లో ఇట్లా భూమిని మనం వరుసగా పేర్చుకుంటూ వెళ్ళిపోతే, అంటే భూమిని ఇలా పేర్చుకుంటూ వెళ్ళిపోతే చూడండి, ఇట్లా ఒక్కొక్కటిగా ఇట్లా పేర్చుకుంటూ మనం వెళ్ళిపోయాం అనుకోండి. ఒక సూర్యునిలో మొత్తం మీద 13 లక్షల భూములు మనం ఇట్లా అమర్చవచ్చండి. ఓకే, సో ఇట్లా 13 లక్షల భూములు ఒక సూర్యునిలో మనం అమర్చవచ్చు. అంత పెద్దది భూమి కంటే పరిమాణంలో మనం చూసినట్లయితే. ఓకే, సో సైజులో ఒక సూర్యుడిలో మొత్తం 13 లక్షల భూములు అనేవి మనం అమర్చవచ్చు. దూరం మనం చూసుకుంటే 15 కోట్ల కిలోమీటర్ల దూరం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టే సమయం 8 నిమిషాలు. ఇది కూడా మల్టిపుల్ టైమ్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఇటు క్వశ్చన్ ఇది. ఓకే, సూర్యకాంతి భూమిని చేరటానికి మొత్తం 8 నిమిషాల టైం పడుతుంది అని చెప్పి మనం చెప్పచ్చండి. ఓకే, సో సూర్యుని ఉపరితలం మీద 6000 డిగ్రీల సెంటీగ్రేడే ఉంటుంది. ఓకే, 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ చాలా తక్కువ కదా. ఓకే, మనకి నార్మల్గా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో 35 నుంచి 40 దాటగానే, అంటే 35 నుంచి 40 మధ్యలో ఉండగానే మనం తట్టుకోలేక అరే ఏసీ ఆన్ చేయమని చెప్పడం, లేకపోతే మనం ఏసీ ఆన్ చేసుకోవడం, ఓకే ఇట్లా చేస్తుంటాం. 35 నుంచి 40 మధ్యలో ఉంటాయి. ఇక్కడ ఉపరితల ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెంటీగ్రేడ్. మరి సూర్యుని సెంటర్ పార్ట్లో ఇక్కడ ఉష్ణోగ్రత ఎంత ఉంటుందంటే 1,20,000 డిగ్రీల సెంటీగ్రేడ్ అనేది. 1,20,000 డిగ్రీల సెంటీగ్రేడ్ చూడండి. మరి సూర్యుని మీద రీసెంట్గా మన ఇస్రో వాళ్ళు ప్రయోగించినటువంటి ఉపగ్రహం ప్రయోగం ఏంటి అంటే ఆదిత్య L1 అని చెప్పచ్చండి. ఆదిత్య L1 ప్రయోగించారు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే, ఇది కూడా రీసెంట్ టైంలో ఎగ్జామ్స్లో అడిగింది, ఆదిత్య L1, రైట్. సో ఇది సూర్యుని గురించి. తర్వాత సూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిమిషాలు పడుతుంది. ఇది కూడా మల్టిపుల్ టైమ్స్ ఎగ్జామ్స్లో అడగడం అనేది జరిగిందని మనం చెప్పచ్చండి. ఓకే, రైట్. నెక్స్ట్ గ్రహాలు. ఈ గ్రహాల గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఇందాక మొత్తం సూర్యుడు కాకుండా 9 గ్రహాలు ఉంటాయని చెప్పి మనం చెప్పుకున్నాం. ఓకే, సూర్యుడు కాకుండా 9 గ్రహాలు అని చెప్పుకున్నాం. మరి మన ప్రాచీన భారతదేశంలో మన పూర్వీకులు 9 గ్రహాల్లో సూర్యుడిని కూడా కలిపారు. ఓకే, సూర్యుడిని కూడా కలిపారు. మరి వారి ప్రకారం 9 గ్రహాల్లో సూర్యుడు ఉంటాడు. కానీ మనకి గ్రహాలు 9 కాదండి, 8 అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఓకే, 9వ గ్రహం 2006వ సంవత్సరంలో ప్లూటోని ఈ గ్రహాల నుంచి లిస్ట్ నుంచి తొలగించడం జరిగిందని కూడా మనం చెప్పుకున్నాం. మరి ఈ 8 గ్రహాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి. సో దీనికి ఒక చిన్న షార్ట్ కట్ నేను చెప్తాను, ఈ షార్ట్ కట్ ఫాలో అవ్వండి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు.
చిన్న షార్ట్ కట్ ఒకటి చెప్తాను చూడండి. మన టెక్స్ట్ బుక్లో ఒక లైన్ ఇచ్చారు, ఈ లైన్ వదిలేయండి. నేను మీకు చెప్పేది ఎంవిఈఎం ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జేసన్, ఎంవిఈఎం జేసన్, ఇవి ఒక 4 గుర్తుపెట్టుకోండి. మరి ఈ 4 విడిగా ఎందుకు రాశానంటే అది ఇప్పుడు చెప్పబోతున్నాను. సూర్యుడికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహాలని అంతరగ్రహాలు అంటాం, ఇన్నర్ ప్లానెట్స్ అంటాం. అంతరగ్రహాలు, ఓకే, అంతర్గ్రహాలు అంటాం. చూడండి, మెర్క్యూరీ, వీనస్, మూడోది ఎర్త్, ఇది వచ్చేసరికి మార్స్. ఓకే, సో ఈ 4 గ్రహాలని సూర్యుని యొక్క అంతర్గ్రహాలు అంటారు. ఇవి బాహ్య గ్రహాలు ఏవైతే ఉన్నాయో, సో ఈ 4 వచ్చేసరికి బాహ్య గ్రహాలు అనే పేరుతో పిలుస్తుంటాం. సో సూర్యుని కక్ష ఏదైతే ఉంటుందో వాటికి దగ్గరలో ఉన్న గ్రహాలని వీటిని అంతర్గ్రహాలు లేదా ఇన్నర్ ప్లానెట్స్ అంటాము. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ అండ్ మార్స్, దీస్ 4 ఆర్ కాల్డ్ ఇన్నర్ ప్లానెట్స్. అండ్ జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, దీస్ 4 ఆర్ కాల్డ్ అవుటర్ ప్లానెట్స్. ఓకే, సో సూర్యుడి కక్ష నుంచి దూరంగా ఉన్నటువంటివి బాహ్య గ్రహాలు అని చెప్పుకోవచ్చండి. మరి ఈ అంతర్గ్రహాలకి బాహ్య గ్రహాలకి మెయిన్ తేడా ఎక్కడ ఉంటుందంటే, బాహ్య గ్రహాలు సైజులో చాలా పెద్దవండి. ఓకే, సో ఇట్లా చాలా పెద్ద సైజులో ఉంటాయి బాహ్య గ్రహాలు అని చెప్పుకోవచ్చు. ఓకే, అంతర్గ్రహాలతో పోలిస్తే బాహ్య గ్రహాలు సైజులో చాలా పెద్దవిగా ఉంటాయి అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ షార్ట్ కట్ చూశారు కదా, ఎంవిఎం జేసన్, ఈ ఒక్క షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సూర్యుడి నుంచి దగ్గరగా ఉన్న గ్రహం ఏది అంటే మెర్క్యూరీ అని చెప్పొచ్చు, సూర్యుడి నుంచి దూరంగా ఉన్న గ్రహం నెప్ట్యూన్ అని చెప్పొచ్చు. మల్టిపుల్ టైమ్స్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్, సూర్యుడి నుంచి భూమి ఎన్నో గ్రహం? 3వ గ్రహం. అలానే పరిమాణంలో ఎన్నో గ్రహం? 5వ గ్రహం. ఈ 2 మల్టిపుల్ టైమ్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ అండి. అది మీరు ఏ ఎగ్జామ్కైనా వెళ్ళండి, డిఎస్సి అవ్వచ్చు, ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి అవ్వచ్చు, ఆర్ఆర్బీ అవ్వచ్చు, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఎయిదర్ జీకే ఆర్ ఇన్ జాగ్రఫీ, ఈ రెండింటిలో ఎందులో అయినా కానీ అడిగిన క్వశ్చన్స్ ఇవి అని మనం చెప్పుకోవచ్చు. ఎర్త్ 3rd ప్లేస్లో ఉంటుంది, సూర్యుడి నుంచి చూస్తే 3rd పొజిషన్లో ఉంటుంది. అలానే పరిమాణంలో చూస్తే ఐదో పెద్ద గ్రహం భూమి అని మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ గ్రహాల గురించి మనం 1 by 1 చూసుకుంటూ వస్తున్నాం. మరి ఈ గ్రహాల్లో అత్యంత పెద్దదైన గ్రహం ఏది అంటే బృహస్పతి. ఓకే, గ్రహాల్లో అత్యంత పెద్దదైన గ్రహం బృహస్పతి, చిన్న గ్రహం బుధుడు. ఓకే, మరి భూమికి ట్విన్ ప్లానెట్ అంటారు, అంటే కమల గ్రహం అంటారు. భూమికి కమల గ్రహం అంటే దగ్గరగా భూమిలాగానే భ్రమణ కాలాలు సమానంగా ఉన్నటువంటి గ్రహం ఏదైతే ఉంటుందో ఈ వీనస్ అని చెప్పొచ్చు, శుక్రగ్రహం అని చెప్పొచ్చు. సో మన ఊళ్ళల్లో కానీ వెళ్ళి పంతులు గారిని అడుగుతుంటారు, చుక్క ఎటువైపు ఉందని చెప్పి. ఆ చుక్క ఎవరు అంటే ఈ శుక్రగ్రహం అని చెప్పచ్చు. సో ఈ చుక్క ఆధారంగానే ప్రయాణాలు అనేవి చేస్తూ ఉంటారు. ఇది పురాతన కాలం నుంచి మన ట్రెడిషన్లో ఉన్నటువంటిది. సో భూమి యొక్క కవల గ్రహం అని చెప్పొచ్చు, దాదాపు ఈక్వల్గా ఉంటాయి. అలానే బ్యూటిఫుల్ ప్లానెట్ కూడా ఈ శుక్రగ్రహం అని చెప్పొచ్చు. ఓకే, బ్యూటిఫుల్ ప్లానెట్ అని కూడా చెప్పచ్చు. అలానే ఈ క్రింది వాటిలో మళ్ళీ మనకి ఇట్లా గ్రహాలు కొన్ని ఇచ్చేసి, ఈ క్రింది వాటిలో వలయాలు, ఒక గ్రహం చుట్టూ ఇట్లా వలయాలు ఉంటాయి. గ్రహం ఇలా ఉంటే దాని చుట్టూ ఇట్లా వలయాలు ఉంటాయి. ఏ గ్రహానికి దాని చుట్టూ ఇలా వలయాలు ఉంటాయని చెప్పి అడుగుతూ ఉంటారు. అది సాటర్న్, శని గ్రహం చుట్టూ వలయాలు. అంతరిక్షంలో ఉన్నటువంటి దుమ్ము ధూళి ఏదైతే ఉంటుందో ఆ పార్టికల్స్ మొత్తం దాని చుట్టూ ఇలా చేరి ఒక బ్యూటిఫుల్గా ఇట్లా సర్కిల్స్ లాగా ఫామ్ అయి ఉంటాయి. అది శని గ్రహం చుట్టూ ఉంటాయని చెప్పి మనం చెప్పచ్చండి. సో ఇవి గ్రహాల గురించి. ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో ఒక పేజీలో టేబుల్ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఆ టేబుల్ ఏంటనేది మనం చూద్దాం. ఓకే, సో ఈ టేబుల్లో మనకి ఏమి ఇచ్చారంటే, సో గ్రహాలు వరుసగా ఆర్డర్లో ఇచ్చారు. ఇలా ఆర్డర్లో ఇచ్చేసి ఈ గ్రహాలకు సంబంధించినటువంటి
తన చుట్టూ తాను ఎన్ని రోజులు తిరుగుతుంది ఈ గ్రహం, అలానే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగటానికి ఎన్ని రోజులు పడుతుంది. ఓకే, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది. ఈ గ్రహానికి సూర్యుడి నుంచి ఎంత దూరంలో ఉంది ఈ గ్రహం. నెక్స్ట్, ఈ గ్రహానికి ఉపగ్రహాలు ఏమైనా ఉన్నాయి, ఇటువంటివన్నీ అడిగారు. ఓకే, సో ఇవి నేను మీకు ఇమేజ్ డిస్ప్లే చేస్తూ నేను చూపించడం అనేది జరుగుతుంది. రైట్, అలానే నెక్స్ట్ ఇందులోనే ఇంకొక 2 పాయింట్లు మనం చూసినట్లయితే, మనం ఉపగ్రహాల గురించి మనం మాట్లాడుకున్నాం. మనకి సౌర కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాలన్నిటికీ ఉపగ్రహాలు ఉన్నాయి, కానీ 2 గ్రహాలకు మాత్రం ఉపగ్రహాలు లేవు. అది ఒకటి బుధ గ్రహం, 2 శుక్రగ్రహం. ఈ రెండిటికి ఉపగ్రహాలు అనేవి లేవు. ఓకే, ఇది కూడా, ఈ క్వశ్చన్ కూడా మల్టిపుల్ టైమ్స్ ఎగ్జామ్స్లో అడిగారు. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడిగారు, వీటి మీద గ్రహాల మీదే మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగారు. గ్రహ శకలాలు లేదా ఆస్ట్రాయిడ్స్ అని అంటాం. ఇవి ఏ గ్రహాల మధ్యలో ఉన్నాయని చెప్పి అడుగుతారు. చూడండి, ఇంతవరకు ఇన్నర్ ప్లానెట్స్ అని చెప్పి మాట్లాడుకున్నాం, ఇవేమో అవుటర్ ప్లానెట్స్ అని చెప్పి మాట్లాడుకున్నాం. ఈ 2 బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 2 గ్రహాల మధ్యలోనే ఇట్లా రాళ్ళగా పార్టికల్స్గా మొత్తం మీకు ఇమేజ్లో కూడా నేను డిస్ప్లే చేస్తాను చూడండి. ఇట్లా రాళ్ళుగా మొత్తం పార్టికల్స్ అన్నీ ఈ 2 గ్రహాల మధ్యలో కక్షలో ఉంటాయి. ఓకే, అది అంగార గ్రహం, ఇదేమో బృహస్పతి. జూపిటర్ అంటే బృహస్పతి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ రెండింటి మధ్యలో మనకి ఆస్ట్రాయిడ్స్ లేదా గ్రహ శకలాలు అనేవి ఉంటాయని మనం చెప్పుకోవచ్చు అండి. ఓకే, సో గ్రహ శకలాలు అనేవి ఇంతకుముందు కాలంలో ఒక గ్రహం అనేది విస్ఫోటం చెందడం వల్ల దాంట్లో ఉన్నటువంటి పార్టికల్స్ మొత్తం అక్కడ శకలాలుగా ఫామ్ అయిపోయి ఒక కక్షలో తిరుగుతూ ఉంటాయి. వీటిని గ్రహ శకలాలు అంటారు. ఏ గ్రహాల మధ్య ఉన్నాయని చెప్తే చూడండి, ఇది బృహస్పతి అలానే అంగారక గ్రహాల మధ్య ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. అలానే ఉపగ్రహాలు లేని గ్రహం కనుక మనం మాట్లాడుకుంటే బుధుడు అలానే శుక్రుడు. రైట్, ఇక మిగతా గ్రహాలు వేటికి ఉపగ్రహాలు ఎక్కువగా ఉన్నాయనేవి ఇప్పుడు మనం టేబుల్లో చూడబోతున్నాం. ఓకే, రైట్, ఇక మనం ఇప్పటివరకు ఉపగ్రహాలకు సంబంధించినటువంటి లిస్ట్ అనేది చూసాం. ఓకే, అంటే ఏ గ్రహానికి ఎన్నెన్ని ఉపగ్రహాలు ఉన్నాయి అనేవి మనం చూసుకుంటూ వచ్చాం. మరి మనం నివసిస్తున్నటువంటి భూమి గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనేది ఈ చాప్టర్లో చూసి, నెక్స్ట్ మనం నివసించే భూమిలో ఎన్ని ఆవరణాలు ఉంటాయి, తర్వాత అక్షాంశ రేఖాంశాలు అంటే ఏంటి, కర్కట రేఖ అంటే ఏంటి, మకర రేఖ అంటే ఏంటి, భూమధ్య రేఖ, ఇవి మొత్తం మనం నెక్స్ట్ లెసన్లో చూడబోతున్నాం. ఓకే, సో ఇప్పుడు భూమి గురించిన బ్రీఫ్ ఇంట్రడక్షన్. సో మనం ఇందాకే మాట్లాడుకున్నాం, సూర్యుడి నుంచి డిస్టెన్స్లో చూస్తే సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహాల్లో 3వ గ్రహం భూమి అని మనం చెప్పచ్చు. ఓకే, 3వ గ్రహం భూమి అని చెప్పచ్చు. అలానే పరిమాణంలో చూస్తే 5వ అతిపెద్ద గ్రహం భూమి అని చెప్పచ్చు. ఓకే, పరిమాణంలో చూస్తే 5వ అతిపెద్ద గ్రహం. మరి భూమి యొక్క షేప్ ఏంటండి అంటే జియోయిడ్ షేప్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. భూమి యొక్క షేప్ జియోయిడ్ షేప్. ఇది ఎలా అంటే ధ్రువాల వద్ద ఫ్లాట్గా ఉంటుంది. ఓకే, ధ్రువాల నుంచి దూరంగా వెళ్తున్నప్పుడు ఇది ఎత్తుపల్లాలుగా ఇలా ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్, ధ్రువాల వద్ద ఫ్లాట్గా ఉంటుంది. ధ్రువాల నుంచి మధ్యలోకి జరుగుతున్న కొద్దీ ఇది ఎత్తుపల్లాలుగా ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు అండి. మరి భూమి మీద 3/2 వంతులు నీరే ఉంది. ఓకే, మిగిలిన 1 వంతులోనే మన జనాభా నివసిస్తున్నాం. మరి 3/2 వంతులు నీళ్ళు ఉన్నాయి అంటే దీన్ని బట్టి భూమిని ఏమని పిలవచ్చు అంటే ఎక్కువగా నీరుంది కాబట్టి నీలిగ్రహం అనే పేరుతో దీన్ని పిలుస్తూ ఉంటారు. ఓకే, మరి గమనిస్తే మన నదుల్లో నీరు ఎక్కువగా స్కై బ్లూ కలర్లో ఉంటుంది, అందువల్ల నీలిగ్రహం అనే పేరుతో కూడా మన భూమిని పిలుస్తూ ఉంటారు. ఓకే, మరి సూర్యుడి నుంచి కాంతి భూమిని చేరటానికి పట్టే సమయం మనం ఇందా మాట్లాడుకున్నాం 8 నిమిషాలు. 8 నిమిషాల్లో సూర్యకాంతి భూమిని చేరుతుంది. మరి ఇటువంటి కాంతి సెకండ్కి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుందంటే సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు కాంతి ప్రయాణిస్తుంది. ఓకే, సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మరి సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తేనే 8 నిమిషాలు పడుతుంది సూర్యకాంతి మనకి చేరడానికి. ఓకే, స్టార్ట్ అయిన తర్వాత మనకి చేరడానికి 8 నిమిషాలు పడుతుంది అని చెప్పి
మనం చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి భూమిలో మనకి ఉన్నటువంటి ఆవరణలు ఎన్ని అని మనం చూసినట్లయితే 4 ఆవరణాలు భూమి మీద ఉన్నాయి. ఒకటి శిలావరణం, అంటే భూమి మీద ఉన్నటువంటి రాళ్ళు పర్వతం, అంటే భూమి మీద ఉన్నటువంటి పై పొర, ఈ పై పొర ఏదైతే ఉంటుందో దీని మీద ఉన్నటువంటి రాళ్ళు, పర్వతాలు, శిలలు, శిలాజాలు మొత్తాన్ని కలిపి శిలావరణం అనే పేరుతో పిలుస్తుంటాము. దీని గురించి డీటెయిల్డ్గా, అంటే ఇక్కడ మాట్లాడుకునే మన ప్రతి ఆవరణం గురించి డీటెయిల్గా మనం నెక్స్ట్ తరగతిలో చూస్తాం. ఓకే, 7th 8thలో మనం చూస్తాం. ఓకే, నెక్స్ట్ జలావరణం, భూమి మీద ఉన్నటువంటి నదులు, కాలువలు, సముద్రాలు వీటన్నిటి కలిపి జలావరణం అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ వాతావరణం, మరి వాతావరణం అంటే భూమి చుట్టూ ఉన్నటువంటి ఒక పొరని మనం వాతావరణం పేరుతో పిలుస్తూ ఉంటాము. మరి ఈ వాతావరణంలో ఎక్కువ శాతం ఉన్నటువంటి వాయువు ఏది అని చెప్పి నాకు తెలిసి ఎగ్జామ్స్లో ఒక 3 ఎగ్జామ్స్లో ఒకసారి లేదా ఒక 2 ఎగ్జామ్స్లో ఒకసారి ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అనేది పడుతుంది. అంటే జరిగే ప్రతి 2 ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాతావరణంలో ఈ వాయువు శాతం ఎంత అని కానీ, వాతావరణంలో ఎక్కువ శాతం ఉన్న వాయువు ఏదని కానీ ఖచ్చితంగా అడుగుతారు. ఓకే, మరి వాతావరణంలో నైట్రోజన్ 78% ఉంటుంది. ఓకేనండి, నైట్రోజన్ 78% ఉంటుంది. ఆక్సిజన్ 21% ఉంటుంది. ఇక మిగిలిన వాయువులు ఏవైతే ఉంటాయో అవి తక్కువ అంశాన్ని కలిగి ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్ అవ్వచ్చు, ఆర్గాన్ అవ్వచ్చు, హీలియం అవ్వచ్చు, నియాన్ అవ్వచ్చు, ఇవి మొత్తం తగ్గు పాళ్ళలో తక్కువగా ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జీవావరణం, ఓకే, భూమి మీద, గాలిలో, అలానే నీటిలో, అంటే ఎగిరేవి, పాకేవి, ఈదేవి అని చెప్పి మాట్లాడుకుంటాం కదండి. మరి ఇటువంటివన్నీ అది మొక్కలు అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు, మన భూమి మీద లేదా మన వాతావరణంలో నివసించే జీవుల్ని మొత్తాన్ని కలిపి జీవావరణం అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాము. వీటిని మొక్కలు కానీ, జంతువులు కానీ, అలానే నీటిలో నివసించే జంతువులు కానీ ఏవైనా అవ్వచ్చు. ఇది జీవావరణం అంటే. ఈ 4 గురించి మనం నెక్స్ట్ క్లాస్ అంటే 7th క్లాస్లో ఇంకా డీటెయిల్గా మనం చూడబోతున్నాం. ఓకే, 6th క్లాస్ కాబట్టి ఇక్కడ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. క్వశ్చన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ వాతావరణం, ఈ 2 అంశాల మీద ఖచ్చితంగా పడతాయండి. అలానే ఈ భూమి మీద నేను చెప్పిన ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వీటిని క్వశ్చన్స్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, రైట్. మనం గ్రహాలు, వాటికి సంబంధించిన ఉపగ్రహాల గురించి చూసాం. అంటే మనం మాట్లాడుకుంది ఇప్పటివరకు సహజ ఉపగ్రహాల గురించి మనం మాట్లాడుకున్నాం. రైట్, సహజ ఉపగ్రహాలు అంటే ఒక్కొక్క గ్రహానికి ఎన్ని సహజ ఉపగ్రహాలు ఉన్నాయి, అసలు సహజ ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏంటని కూడా మాట్లాడుకున్నాం. మరి కృత్రిమ ఉపగ్రహాలు కూడా ఉంటాయి. అసలు ఈ కృత్రిమ ఉపగ్రహాలు ఏంటి, కృత్రిమ ఉపగ్రహాలు ఎందుకు పంపిస్తారు, అంటే ఈ ప్రయోగాలు ఎందుకు జరుగుతాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో భూమి మీద మనం నివసిస్తున్నాము అంటే మనకి సంబంధించిన కొన్ని అంశాలు, అంటే వాతావరణం కావచ్చు, అలానే ఇప్పుడు మనం ఫోన్లో మనం లేవగానే ఫోన్లో మనం వాడే ఫోన్ ఏదైతే ఉంటుందో ఈ ఫోన్లో సంబంధించిన ఇంటర్నెట్ కావచ్చు, ఎటువంటి అంశాలైనా కానీ మనకి ఖచ్చితంగా అందాలి అంటే ఈ కృత్రిమ ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారానే మనకు అందుతుంది. ఓకే, సో వాతావరణం, పలానా చోట వాతావరణం ఎలా ఉంది, మనకి సెల్ ఫోన్, మనం మాట్లాడే ఫోన్ ఏదైతే ఉంటుందో, లేదు నేను వీడియో చెప్తున్నా మీరు చూస్తున్నారు, దీనికి మీరు సిగ్నల్ వాడుకుంటున్నారు. ఈ సిగ్నల్ కూడా సెల్ టవర్ ఏదైతే ఉంటుందో ఈ టవర్కి ప్రొవైడర్ ఎవరైతే ఇస్తున్నారో ఈ ప్రొవైడర్ టవర్ నుంచి మనకి ఇస్తున్నారో అవి కూడా మనకి ఉపగ్రహాల నుంచి రావాల్సిందే. మరి ఇటువంటి ఉపగ్రహాలని, అంటే మన టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో నేను చెప్తున్నాను, దీనికి డెప్త్కి వెళ్తే ఇంకా చాలా ఉంటాయి. ఓకే, మనకి అది సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాస్లో మనం గ్రూప్ 2 క్లాసులో అప్పుడు చెప్పుకున్నాం. రైట్, సరే. ఈ ఉపగ్రహాలకి మన 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన వరకు ఏమి ఇచ్చారు అంటే మనకి ఎడ్యుశాట్ అనే ఉపగ్రహాలని, ఇన్శాట్ ఉపగ్రహాలని, ఇండియన్ శాటిలైట్ సిస్టమ్స్ అంటారు, ఇన్శాట్ ఉపగ్రహాలు, తర్వాత IRS అంటారు, నెక్స్ట్ ఎడ్యుశాట్ అంటారు. సో ఇటువంటి ఉపగ్రహాలని ప్రయోగించడం అనేది జరిగింది. ఓకే, అలానే ఈ ఉపగ్రహాలు ప్రయోగం ఎక్కడి నుంచి జరుగుతుందంటే భారతదేశంలో ఈ స్పేస్కి సంబంధించినటువంటి ముఖ్యమైన సంస్థ ఏది అంటే ఇస్రో అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇస్రో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే బెంగళూరు.
ఓకేనండి. ఇస్రో హెడ్ క్వార్టర్ అయినటువంటి బెంగళూరు నుంచి మన రాష్ట్రంలో శాటిలైట్ లాంచింగ్ సెంటర్ ఎక్కడ ఉంది అంటే శ్రీహరికోటలో ఉందని చెప్పొచ్చు. శ్రీహరికోటలో మన మాజీ ఇస్రో చైర్మన్ అయినటువంటి సతీష్ ధావన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మీద దీనికి SDSC షార్ అని పేరు పెట్టమనేది జరిగింది. ఓకే, SDSC లేదా SHAR అంటాము. SDSC అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనే పేరుతో దీన్ని పిలుస్తూ ఉంటాం. దీన్ని శ్రీహరికోటలో ఉంది కాబట్టి SHAR అనే పేరుతో పిలుస్తుంటాం. శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజింగ్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. హై ఆల్టిట్యూడ్ రేంజింగ్ సెంటర్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాము. ఇది మాజీ శాస్త్రవేత్త అయినటువంటి సతీష్ ధావన్ గారి పేరు మీద దీనికి పేరు పెట్టడం అనేది జరిగిందని మనం చెప్పచ్చు. ఓకే, సో ఇంతవరకు ఇక్కడి నుంచి ప్రయోగాలు అనేవి సింగిల్ లాంచింగ్ ప్యాడ్ ద్వారా జరిగేవి. ఇప్పుడు దీన్ని డబుల్ లాంచింగ్ ప్యాడ్ చేయడం అనేది రీసెంట్గా జరిగింది. ఏపీలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అంటే ఇంతకుముందు నుంచే ఇవి మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఎన్డీఏ గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ అయిన తర్వాత దీన్ని ఇక్కడ డబుల్ లాంచింగ్ ప్యాడ్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది కృత్రిమ ఉపగ్రహాల ప్రయోగం గురించి. మరి భూమి యొక్క సహజ ఉపగ్రహం అయినటువంటి చంద్రుడి గురించి మనం చూద్దాం. మరి చంద్రుడి గురించి మనం చూసినట్లయితే చంద్రుని యొక్క వ్యాసం చూసినట్లయితే భూమి వ్యాసంలో 1/4 ఉంటుంది. ఓకే, భూమి వ్యాసంలో 1/4 ఉంటుంది చంద్రుని యొక్క వ్యాసం అని చెప్పి మనం చెప్పచ్చు. మరి దీన్ని బట్టి చంద్రుడి యొక్క సైజ్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో ఇది చూడండి, ఈ వ్యాసం ఎలా ఉంటుందో ఇది 1/4 ఉంటుంది భూమిలో అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. భూమి యొక్క వ్యాసం చంద్రుని దాంట్లో 1/4 ఉందని చెప్పచ్చు. మరి భూమికి చంద్రునికి మధ్య దూరం 3,84,000 కిలోమీటర్లు అని చెప్పి చెప్పచ్చండి. 3,84,000 కిలోమీటర్లు అని చెప్పి చెప్పచ్చు. ఓకే, మరి చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమిస్తుంటాడు. తన చుట్టూ తాను తిరుగుతూ ఇట్లా భూమి చుట్టూ తిరుగుతుంటాడు చంద్రుడు అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటాడని చెప్పొచ్చండి. ఈ భూమి చుట్టూ తిరగటానికి 27 రోజులు పడుతుందండి చంద్రుడికి. ఓకే, 27 రోజులు పడుతుంది. మరి తన చుట్టూ తాను తిరగడానికి కూడా సేమ్ టైం పడుతుంది. అందువల్ల చంద్రునిలో ఒక సైడే కనిపిస్తుంది మనకి, అంటే ఒక వైపే కనిపిస్తుంది మనకి. చంద్రునిలో ఒకవైపే కనిపిస్తుంది మనకి, రెండో వైపు మనకు కనిపించదు. మరి చంద్రుని యొక్క రెండో భాగాన్ని అది ఎలా ఉంటుంది అని ఫస్ట్ టైం ప్రయోగించింది ఎవరు అంటే చైనా వాళ్ళు చాంగే అనే ఉపగ్రహాన్ని దాని మీద ప్రయోగించడం అనేది జరిగింది. చాంగే మిషన్ ఏదైతే ఉంటుందో దీంట్లో భాగంగా ఒక వస్తువుని అక్కడ పంపించడం అనేది జరిగింది. అలానే చంద్రయాన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా దీంట్లో భాగంగానే పంపించడం అనేది జరిగిందని చెప్పొచ్చు. చంద్రుడికి అవతల వైపు ఏముంటుంది అని చెప్పి ప్రయోగాలు అనేవి జరిగినాయి. ఓకే, చంద్రయాన్ 2 ఎప్పుడైతే ఫెయిల్ అయిందో కసితో చంద్రయాన్ 3 మన వాళ్ళు వర్క్ చేశారని చెప్పి చెప్పుకోవచ్చు. అది కూడా మన టెక్స్ట్ బుక్లో జస్ట్ లైట్గా ఇచ్చారు, చంద్రయాన్ 1 అంటే ఏంటి, 2 అంటే ఏంటి అని చెప్పి, రైట్. ఓకే, సో ఈ ఉపగ్రహాల గురించి మనం మాట్లాడుకున్నాం. భూమి యొక్క ఉపగ్రహం చంద్రుడు. మరి చంద్రుడు చూడండి ఇక్కడ మరి 3,84,000 కిలోమీటర్ల దూరంలో చంద్రుడు మనకున్నాడు. ఓకే, సో చూడండి ఇక్కడ ఇది భూమి అనుకోండి. ఇక్కడ భూమి ఉంటే మనకి 3,84,000 కిలోమీటర్ల దూరంలో చంద్రుడు ఉంటే 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో సూర్యుడు ఉన్నాడు. ఓకే, 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో సూర్యుడు ఉన్నాడు. మరి ఇట్లా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఇలా సూర్యుని చుట్టూ తిరిగి వస్తుంది. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఇట్లా కక్షలో తిరుగుతూ ఉంటుంది. ఇలా తిరుగుతూ ఇట్లా మొత్తం తిరిగి వస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. అదే చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ ఇలా భూమి చుట్టూ తిరుగుతూ వస్తుంటాడు. ఓకే, ఇలా తిరుగుతూ వస్తున్నప్పుడు ఇలా చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే వరుసలో ఉన్నప్పుడు గ్రహణాలు ఏర్పడతాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే చంద్రుడు ఒక్కొక్క రోజు అంటే నీడ ప్రభావం వల్ల చంద్రుడు ఫుల్ మూన్గా కనిపిస్తాడు. అలానే సైజు ఇలా తగ్గుతూ కనిపించడం, ఇలా ఉన్న చంద్రుడు మళ్ళీ ఇలా సైజులు తగ్గుతూ కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. వీటిని చంద్రకళలు అని పిలుస్తామండి. చంద్రకళలు అని చెప్పి పిలుస్తాం మనం. ఓకే, ఇలా చంద్రుడు పౌర్ణమి, అమావాస్యలు ఇవేవైతే ఉన్నాయో ఒక నెలలో పౌర్ణమి వస్తుంది, అమావాస్య వస్తుంది. కాబట్టి ఈ పెరగటం, తగ్గటం, ఫుల్ మూన్ అవ్వటం
దీన్నే చంద్రకళ అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం, చంద్రకళలు అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. అలానే సూర్యుడు చంద్రుడు భూమి ఒకే సరళ రేఖ మీదకి ఇట్లా వస్తే దానికి గ్రహణం ఏర్పడింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ గ్రహణాలు ఎన్ని రకాలు అనేది మనం నెక్స్ట్ 7th క్లాస్లో చూడబోతున్నాం. నెక్స్ట్ లెసన్లోనే చూడబోతున్నాం, 6th క్లాస్లోనే, రైట్. ఓకే, నెక్స్ట్ ఇక చంద్రుడి గురించి కూడా మనం చూసాం. గ్రహ శకలాల గురించి ఇప్పుడు చూద్దామండి. సరే, గ్రహ శకలాల గురించి మనం ఇందాకే మాట్లాడుకున్నాం ఇదే లెసన్లో. అంగారకుడు, బృహస్పతి 2 గ్రహాల మధ్య గ్రహ శకలాలు ఉంటాయని చెప్పి మనం ఇందాకే మాట్లాడుకున్నాం, రైట్. ఒక గ్రహం విస్ఫోటనం చెందడం వల్ల దాంట్లో ఉన్న పార్ట్స్ మొత్తం ఇలా గ్రహ శకలాలుగా ఫామ్ అయ్యాయని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఉల్కలు. అంతరిక్షంలో ఉన్నటువంటి చిన్న చిన్న రాళ్ళని ఉల్కలు అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. మరి ఈ ఉల్కలు ఒక్కొక్కసారి బాగా మండిపోయి భూమి మీద పడుతుంటాయి. దాన్నే ఉల్కాపాతం అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. దాన్ని ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ తెలుసుకోండి. ఓకే, ఉల్కలు అప్పుడప్పుడు భూమి మీద రాలి పడిపోతూ ఉంటాయి. దీన్నే ఉల్కాపాతం అనే పేరుతో పిలుస్తూ ఉంటారు, రైట్. నెక్స్ట్ ఇది ఒక ఇంపార్టెంట్, తోకచుక్కలు. తోకచుక్కలు మనకి దీంట్లో ఎప్పుడు అడిగే క్వశ్చను. సో ఒక చుక్క కనుక ఇట్లా హెడ్, అలానే ఇలా టెయిల్ ఇలా ఉంటే కనుక తోకచుక్క అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. తల తోక 2 ఉంటాయి, తోకచుక్క అని పిలుస్తుంటాం. దీంట్లో అత్యంత ముఖ్యమైనది హేలీ తోకచుక్క. ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి ఈ హేలీ తోకచుక్క అనేది కనిపిస్తుంటుంది అని మనం చెప్పుకోవచ్చండి. మరి దీని మీద క్వశ్చన్ ఎలా పడుతుంది అంటే హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుందని క్వశ్చన్ అనేది అడిగారు. నెక్స్ట్ హేలీ తోకచుక్క ఇంతకుముందు ఏ సంవత్సరంలో కనిపించింది అంటే 1986లో కనిపించింది. ఇది కూడా అడిగారు. 1986లో హేలీ తోకచుక్క కనిపించింది. మరి 86లో కనిపించిన హేలీ తోకచుక్క 76 సంవత్సరాలకు ఒకసారి కనిపించే హేలీ తోకచుక్క నెక్స్ట్ ఎప్పుడు కనిపిస్తుందండి అంటే 2061 సంవత్సరంలో కనిపిస్తుంది అని చెప్పి చెప్పచ్చు. 2061 సంవత్సరంలో ఈ హేలీ తోకచుక్క కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు, రైట్. సో ఇది తోకచుక్కల గురించి. నెక్స్ట్ గెలాక్సీల గురించి చూద్దాం. ఇక్కడ నేను రాయలేదు, గెలాక్సీలు. చిన్న పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతుందో అదే మాట్లాడుకుందాం. గెలాక్సీలు అంటే కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని గెలాక్సీ అని చెప్పి మనం మాట్లాడుకుంటాం, అంతే. ఇక్కడ ఇంకేం లేదు. కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని గెలాక్సీ అంటారు. ఇది కూడా సౌర కుటుంబంలో భాగమే గెలాక్సీ అనేది కూడా. అయితే మనం ఉన్న గెలాక్సీ పాలపుంత, మిల్కీవే, పాలపుంత అని పిలుస్తారు. మన పూర్వీకులు దీన్ని ఆకాశగంగా అనే పేరుతో కూడా పిలిచేవాళ్ళు, ఆకాశగంగా. ఓకే, మనకు వాన సినిమాలో పాట ఉంటుంది, ఆకాశగంగా దూకావే పెంకితనంగా, రైట్. సో ఈ ఆకాశగంగా అనే పేరుతో మన వాళ్ళు పిలుస్తూ ఉంటారు. సో ఇది గెలాక్సీల గురించి. మరి ఇక విశ్వం అని మాట్లాడుకుంటే కొన్ని కోట్ల గెలాక్సీల సముదాయాన్నే మనం విశ్వం అనే పేరుతో పిలుస్తూ ఉంటాం, రైట్. సో ఇది మనకి సౌర కుటుంబంలో మెయిన్ భూమి అనే అంశాన్ని మనం చూసాం. ఇక నెక్స్ట్ టాపిక్లో భూమి గురించి మనం చూస్తాం. ఓకే, భూమి గురించి చూస్తాం. అంటే భూమి షేప్ ఎలా ఉంటుంది, భూమి మీద ఋతువులు ఎట్లా ఉంటాయి, ఎలా ఏర్పడతాయి, అక్షాంశాలు ఏంటి, రేఖాంశాలు ఏంటి, మెయిన్ అక్షాంశాలు ఏంటి, రేఖాంశాలు ఏంటి, అన్నీ మనం గమనించుకుంటూ నెక్స్ట్ వీడియోలో చూద్దాం, రైట్. మనకి అక్షర ఎడ్యుకేషన్స్ నుంచి టెస్ట్ సిరీస్ అనేది అవైలబుల్గా ఉంది. డిఎస్సి ప్రిపరేషన్ అభ్యర్థులకి టెట్ ప్లస్ డిఎస్సి రెండింటికి మీకు ఈ టెస్ట్ సిరీస్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ నేను ఈ లెసన్ చెప్పాను. ఈ లెసన్ నుంచి ఏ క్వశ్చన్స్ నేను డిస్కస్ చేశానో అవి మీకు టెస్టుల రూపంలో అందుబాటులో ఉంచాం. ఒకసారి చదవండి, నీట్గా చాప్టర్ ప్రిపేర్ అయ్యి ఒకసారి రాస్తే ఇంకా క్వశ్చన్ అనేది మీకు పోదు, అంతే. ఇంకా ఓకే, క్వశ్చన్ అనేది పోకుండా మేము ప్రిపేర్ అనేది చేసాం. ఎందుకంటే లైన్ టు లైన్ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మేము క్వశ్చన్స్ అనేవి దీంట్లో అందించడం అనేది జరిగింది. ఓకే, సో ఎవరైతే టెస్ట్ సిరీస్ పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది అవైలబుల్గా ఉంటుంది. అలానే ఎవరైతే పర్చేజ్ చేయరో వాళ్ళకి కొన్ని ఫ్రీ టెస్టులు కూడా అందుబాటులో ఉంచాము. ఒకసారి అది కూడా గమనించగలరు. థ్యాంక్ యూ.